క్రీడల పేరిట ఇష్టరాజ్యంగా పుట్టుకొస్తున్న సంఘాలకు చెక్ పెట్టే దిశగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కసరత్తు మొదలుపెట్టింది. గుర్తింపు క్రీడా సంఘాల వివరాలు సేకరించే దిశగా జిల్లా యువజన క్రీడా శాఖకు షార్ట్ ఆదేశాలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎలాంటి గుర్తింపు లేకుండా వెలుస్తున్న క్రీడా అసోసియేషన్లు క్రీడాకారుల భవిష్యత్తుతో అడ్డుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. శాట్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు క్రీడా సంఘాల లెక్కలు తీసే పనిలో నడుం బిగించారు. జిల్లాలో క్రీడలతో సంబంధం లేని కొందరు వ్యక్తులు తామే క్రీడలకు దిక్కున్నట్లుగా వ్యవహరిస్తున్న తీరుకు తెరపడుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఒకే క్రీడా అంశానికి సంబంధించి వేరువేరు సంఘాలున్నాయి. ముఖ్యంగా క్రికెట్, కరాటే వంటి క్రీడలకు సంబంధించి ఎలాంటి గుర్తింపు లేకుండానే తమకు తామే స్వతహాగా క్రీడా సంఘాలు ఏర్పాటు చేసుకున్నవారు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనేక క్రీడా సంఘాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ కేవలం 14 సంఘాలు మాత్రమే బైలా ప్రకారం నడుస్తూ గుర్తింపు పొందినవి ఉన్నాయి. క్రీడా సంఘాలకు స్టేట్ అసోసియేషన్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ గుర్తింపు ఉండాలి. జిల్లాలోని క్రీడా సంఘాలన్నీ తమ అసోసియేషన్ వివరాలు, క్రీడా సంఘం బైలా, స్టేట్ అసోసియేషన్ అప్లికేషన్ పత్రంతో పాటు ఆయా సంఘాల సర్వసభ్య సమావేశాల వివరాలు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సూచించిన ఫార్మాట్ ప్రకారం జిల్లా యువజన క్రీడా శాఖకు అందించాల్సి ఉంది. గతంలో క్రీడా సంఘాల్లో ఉన్నవారు ఇతర జిల్లాల్లో స్థిరపడ్డవారు ఇంకా కొనసాగుతున్న తీరు ఉంది. అలాంటి వారిని ప్రస్తుతం తొలగించే పరిస్థితి ఉండటంతో వివరాలు అందించడానికి మల్లగుల్లాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి క్రీడా సంఘం 4 ఏళ్లకు ఒకసారి కొత్త కమిటీ ఎన్నుకోవడం, 3 నెలలకు ఒకసారి జనరల్ బాడీ సమావేశం నిర్వహించుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో ఉన్న సంఘాలు జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించుకోవడం మొక్కుబడిగా మారిందనే విమర్శలున్నాయి. జిల్లాలోని సంఘాల వివరాలు సేకరించి గుర్తింపు లేని సంఘాలపై చర్యలు తీసుకోవడంతో పాటు నూతన క్రీడా పాలసీ రూపొందించడానికి శాట్ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.